హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. సెప్టెంబర్ 19th న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వాటిలో ఫస్ట్, ఇస్రో చైర్మన్ అయిన నారాయణ్ గారు రీసెంట్గా ఇస్రోలో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిలో చంద్రయాన్-4 గురించి చెప్పారు. ఇది దేనికి సంబంధించిందంటే చంద్రుని మీద మట్టి నమూనాలను భూమి మీదకి తీసుకురావడానికి సంబంధించింది. సో దీంట్లో ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్ గగన్యాన్ దేనికి సంబంధించిందంటే ఈ గగన్యాన్ని 2027 నాటికి కంప్లీట్ చేయాలని ఇస్రో టార్గెట్గా పెట్టుకుంది. సో దీంట్లో మానవుల్ని అంతరిక్షంలోని లోయర్ ఎర్త్ ఆర్బిట్కి పంపించి తిరిగి భూమి మీదకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఎయిర్ డ్రాప్ టెస్ట్ని రీసెంట్గా ఇస్రో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. సో 85% పనులు గగన్యానికి సంబంధించి కంప్లీట్ అయ్యాయి. సో ఈ గగన్యాన్లో వయోమిత్ర అనే రోబోను కూడా పంపబోతున్నట్లు తెలిపారు. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చంద్రయాన్-4 మిషన్, గగన్యాన్, వయోమిత్ర రోబో గురించి ఇంపార్టెంట్. నెక్స్ట్, రీసెంట్గా న్యూస్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది స్లీప్ టూరిజం. అసలు ఈ స్లీప్ టూరిజం అంటే ఏంటంటే మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి కొత్త ప్రదేశాలకి వెళ్ళడం అన్నమాట. నార్మల్గా టూరిజంలో కొత్త ప్రదేశాలని మనం చూసి వస్తాం. ఇందులో స్లీప్ టూరిజంలో ఏంటంటే అక్కడ వెళ్ళి మనకి అలసట తీరేలా విశ్రాంతి తీసుకుని నిద్రపోయి మళ్ళీ పని ఒత్తిడిని తగ్గించుకుని తిరిగి మళ్ళీ రావడం. సో రీసెంట్గా ఇది బాగా న్యూస్లో ఉంది. దీన్ని నాప్కేషన్స్ డ్రీమ్ టూరిజం అని కూడా అంటారు. సో ఈ ట్రెండ్ అనేది భవిష్యత్తులో $1 బిలియన్ వ్యాపారంగా మారబోతుంది అన్నమాట. సో ఇండియాలో 61% మెంబర్స్ 7 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారు. సో రోజువారీ పనిలో ఉండే అలసటని, ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఎక్కువ మంది స్లీప్ టూరిజం వైపు మొగ్గు చూపుతున్నారనమాట. దీనికోసం హోటల్స్, విలాసవంతమైన హోటళ్ళు, రిసార్ట్లు పర్యాటకాన్ని ఆకర్షించడానికి తగిన సదుపాయాలు అనేవి కల్పిస్తున్నాయి. సో అక్కడ యోగాని ఏర్పాటు చేయడం, ధ్యానము, తర్వాత నిద్రకి కావలసిన అనుకూలమైన పరిస్థితులు, అక్కడ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్నది స్పోర్ట్స్ రిలేటెడ్. భారత యువ రెజ్లర్ అయిన అంతిమ్ పంఘాల్ పథకం సాధించింది. సో ఆమెకి 53 కేజీల విభాగంలో కాంస్య పథకం వచ్చింది. సో ఇందులో వినేష్ ఫోగట్ తర్వాత ప్రపంచ రెజ్లింగ్లో 2 పథకాలు సాధించిన భారత మహిళా రెజ్లర్గా అంతిమ్ పంఘాల్ రికార్డు సాధించిందనమాట. నెక్స్ట్, వాతావరణ మార్పుల వలన ఆరోగ్య సమస్యలు కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటే వరల్డ్ ఎకనామిక్ సిస్టమ్ అనేది ఎంతగా దెబ్బతినిపోతుందంటే 2050 నాటికి $1.5 లక్షల కోట్ల, అంటే దీని రూపీస్లో 131 లక్షల కోట్ల ప్రతికూల ప్రభావం పడుతుందన్నమాట. సో వాతావరణ మార్పుల వల్ల ఏం జరుగుతుందంటే ఎండలు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ ఎండలు పెరగడం వల్ల మనుషుల్లో ఉత్పాదకత అనేది తగ్గిపోతుంది. WF ఈ నివేదికను రూపొందించింది. నెక్స్ట్, బ్రెజిల్ పర్యటన సందర్భంగా మోదీ గారు 2030 నాటికి భారత్ బ్రెజిల్ ద్వైపాక్షిక వాణిజ్యం అనేది ఎంతగా ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారంటే $20 బిలియన్ ఉండాలని టార్గెట్ పెట్టారు. ప్రస్తుతం ఎంత ఉందంటే $12.2 బిలియన్ ఉంది. సో మోదీ గారికి అక్కడ బ్రెజిల్ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషన్, ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, 2026 జనవరి 1 నుంచి యూరోను అధికారిక కరెన్సీగా ఏ దేశము ఆమోదం తెలపబోతుందంటే బల్గేరియా. సో బల్గేరియా యూరోని అధికారిక కరెన్సీగా యాక్సెప్ట్ చేసి యూరో జోన్లో 21 సభ్య దేశంగా జాయిన్ కాబోతుంది. నెక్స్ట్, ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు పేరు ఏంటంటే వత్సల. దీనికి 100 years. ఇది రీసెంట్గా పన్నా టైగర్ రిజర్వ్లో చనిపోయింది. ఈ పన్నా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, 71 years ఉన్న లీలా జోస్ కేరళకు చెందిన మహిళ స్కై డైవింగ్ చేసిందనమాట. 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఈమె రికార్డు సృష్టించింది. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒడిశా గవర్నమెంట్ కొన్ని కార్యక్రమాలు అనేది స్టార్ట్ చేసింది. అందులో ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 కార్యక్రమం అనేది చేపట్టింది.
దీంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 75 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకుంటే, సో 12 గంటల్లోనే 1.5 లక్షల కోట్ల మొక్కలను నాటి రికార్డుని సృష్టించింది. సో ఆల్రెడీ మధ్యప్రదేశ్ పేరు మీద ఉన్న ఈ రికార్డుని ఒడిస్సా అనేది బ్రేక్ చేసిందనమాట. మధ్యప్రదేశ్ ఎన్ని మొక్కలు నాటిందంటే 1,20,00,000, కానీ ఒడిస్సా 12 గంటల్లోనే 1,50,00,000 మొక్కలు నాటి రికార్డు బ్రేక్ చేసింది. రాజస్థాన్లో కూడా సైకోమెట్రిక్ పరీక్షను ఒకేసారి 2,244 మంది విద్యార్థులు రాసి రికార్డు సృష్టించారు. సో అది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. నెక్స్ట్, భారత్ అమెరికా అంతరిక్ష భాగస్వామ్యం. సో భారత రాయబార కార్యాలయం తాజాగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిందనమాట. సో అందులో ఏంటంటే 2 దేశాల మధ్యనున్న అంతరిక్ష రంగానికి సంబంధించి సహకారం గురించి మాట్లాడుతూ, రీసెంట్గా మనము అమెరికాతో కలిసి నిసార్ అనే దాన్ని విజయవంతంగా ప్రయోగించాం. నిసార్ అంటే నాసా, ఇస్రో కలిపి చేసిన మిషన్. ఇది ఒక రాడార్ వ్యవస్థకి సంబంధించింది. ఇది విజయవంతమైంది. నెక్స్ట్, ఎగ్జామ్ మిషన్ 4లో కూడా శుభాంశు శుక్లాను విజయవంతంగా అంతరిక్షంలోనికి తీసుకెళ్లి 2 వారాల తర్వాత మళ్ళీ భూమి మీదకి తీసుకురావడం జరిగింది. సో 2 దేశాల మధ్యన అంతరిక్షానికి సంబంధించిన సహకారం అనేది క్రియాశీలకంగా ఉంది. సో భవిష్యత్తులో అంతరిక్ష రంగంలో సహకారం అనేది ఇంకా పెరగబోతుంది అన్నమాట. నెక్స్ట్, ఏపీ సోలార్ పవర్ జనరేషన్ కెపాసిటీ ప్రస్తుతం సెప్టెంబర్ 18 నాటికి ఎంత ఉంది అంటే 5,006 మెగావాట్స్ ఉందన్నమాట. రీసెంట్గా ఏపీ 2024లో ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అది ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 అనమాట. ఇందులో కేవలం ఈ క్లీన్ ఎనర్జీలో ఒకటైన సోలార్ ఎనర్జీ ద్వారా ఎంత ఎనర్జీని జనరేట్ చేయాలని టార్గెట్గా పెట్టుకుందంటే 78.50 గిగావాట్స్ టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో ప్రస్తుతం ఎంత మనం సాధించామంటే 5,000 మెగావాట్స్ సాధించాం. సో దీనికి సంబంధించి మనం సోలార్ రూఫ్ టాప్ల మీద ఈ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఈ కెపాసిటీని ఇంకా పెంచుకోబోతున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.